ఎందుకంటే వాళ్ళ పరిపాలన మీద నమ్మకం ఉంది అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు అని. అంటే ఇక్కడ 10 సంవత్సరాలు కేసీఆర్ చేశారు కదా, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నారు కదా. 10 సంవత్సరాలు చేస్తే ఇంకా ఆయన లేదు, ఆయన పని అయిపోయింది. ఫామ్ హౌస్ లో పోయి పండుకుని ఇంతవరకు బయటికి రాలా. అంటే పిలిపించారు కదా నాయకుడు అని చెప్పి, ఎందుకని కేసీఆర్ రావట్లేదు అసలు? ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఆయన రాలేకపోతాడు. ఉండోళ్ళు కొట్లాడలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకి అంత సత్తా లేదు. ఆయనకున్నంత సత్తా ఉన్నోళ్ళకి లేదు. కొద్దిగా హరీష్ రావు అన్నకుంది, ముందుగానే ఆయన ఒక్కడు కొట్లాడితే రాదు. ఎవరు ఉన్నా అందరూ వచ్చి మాట్లాడతారు, నువ్వు నేను మాట్లాడతావు, మనకుందా అవకాశం? అందరూ మాట్లాడతారు. కళ ఒకరికే ఉంటది. చాలా మంది ఏముందంటే కేటీఆర్ నోటు దోల వల్లే బీఆర్ఎస్ మళ్ళీ పైకి రాలేదు అని అంటారు. కేటీఆర్ నోటు దోల ఏడుంది? ఆయన నోటు దోల కాదులే కానీ అవకాశం అందరికి రాదు. ఆ కళ ఒక్కరికే ఉంటది. అది కేసీఆర్ అన్నకు ఉంది. ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసింది, ఆయన కళ అయిపోయింది. అంటే మళ్ళీ కేసీఆర్ నుంచి ఉంటేనే మళ్ళీ వస్తా అంటున్నారు చాలా మంది. ఇంకా కేసీఆర్ అన్న నుంచున్నా రాదయ్యా. నెక్స్ట్ వచ్చేది తెలుగుదేశం జనసేన. ఇంకా తెలంగాణ గడ్డపైన అర్థం కావట్లేదు, వచ్చి పాతకు పోయినాక అర్థమైంది.